సో అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క 130 మంది మానసిక వికలాంగులకి, ఈ యొక్క అభాగ్యులకి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిగారైనటువంటి మరి జ్యోతి గారు ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా మరి దాదాపు ఒక 40-50 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసుకొని ఇంత దూరం వచ్చి తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ దాదాపు ఒక 6 నుంచి 7 రకాల వంటకాలు చేయించి ఈరోజు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మరియు వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా ఈ ఆశ్రమానికి వచ్చి వారి స్వహస్తాలతో వడ్డించి ఎంతో తృప్తి పడుతూ ఉన్నారు. కాబట్టి సో అందరూ కూడా మరి శ్రీనిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ యొక్క ఆశ్రమం తరపు నుంచి మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఈరోజు మరి తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటే సరిపోదు కదా, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి. నిజంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి సిస్టర్ దాదాపు ఒక 20 రోజులు అవుతుంది అనుకుంటా మీరు అన్నదానం బుక్ చేసుకొని. సో 20 రోజుల క్రితం నా కూతురు పుట్టినరోజు మీ ఆశ్రమంలో జరిపిస్తాను, ఈ అభాగ్యులకి మరి మంచిగా భోజనం వసతి కల్పించండి అని ఈరోజు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలానే ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటూ మరి ఎవ్వరూ అనాథులు కాదు, వీళ్ళు మన కుటుంబం అని భావించి మరి ఇలాంటి ఆశ్రమాలలో మరి ఇక్కడే అని కాదు, సో వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. సో అలా కాకుండా నిజంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి తమ చేత్తో వడ్డిస్తే మరి ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది అని స్వయంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనాథాశ్రమాలలో వెళ్ళి ఈ రకంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంకా వివిధ సందర్భాలలో అన్నదానం చేసి ఇలాంటి ఆశ్రమాలలో ఉన్నటువంటి అభాగ్యుల కడుపు నింపుతారని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సదా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆ శివయ్య దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మరియు మరి శ్రీనిధి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, మంచి చదువులు చదువుకొని వారి తల్లిగారికి వారి కుటుంబ సభ్యులకి మంచి పేరు సంపాదించాలని, ఆ భగవంతుడు దీవెనలు అందించాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ యొక్క నెంబర్కి మరి మీ వంతు సహాయశాఖలు అందించి మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథాశ్రమంలో జరుపుకొని అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం. థ్యాంక్ యూ.